ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణము 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదే. వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణానంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. కాని కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులే భ్రష్టులే సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపాది చేయకపోవటం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీన్ని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచు ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండెరి. తీర్థయాత్రికై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతను చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూచి గజగజ వణుకుచు ఏమీయో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పారాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాల్గొచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయమైనది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకి రాక్షస రూపము కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రుపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను. నాది ద్రావిడ దేశం. బ్రాహ్మణుడను నేను మహాపండితులని గర్వము గలవాడనే యుంటిని. న్యాయాన్యాయాల విచక్షణలు మాని పశువలే ప్రవర్తించి తిని బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాలను సుఖపెట్టగా పండితులు అవమానపరచు లబ్ధుడైన లోకకంఠుడిగా ఉంటేను నేను. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపద నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడు నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేచితిని. అందులోకి ఆ విప్రునకు కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవిగాన నీవు రాక్షసుడివే నరభక్షకుడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుగాక అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా.
కాన నా అపరాధము క్షమింపమని వారిని ప్రార్థించితిని. అందులకతడు దయతలచి, ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్యఫలమును సంపాదించియుండెనో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదుగాక అని వెడలిపోవెను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమును నరభక్షము చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు ఈ విధముగా మొదలుపెట్టాను. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచులు సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచు ఉండేవాడిని. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులు కూడా హింసించి వారిని ధనాపహరించి రాక్షసుల వల్లే వారి దగ్గర కూడా నేను ప్రవర్తించుతిని. కానీ నాకు ఈ రాక్షసత్వం కలిగెను. నన్ను పాప పంకముల నుండి ఉద్ధరింపమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొలను రెండవ రాక్షసుడు. ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటులో తెలియజేశాను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచూ ఉండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు కొనిదెచ్చిన సంబరాములను నా వంపుడుగత్తెకు అందజేయచు మధ్య మాంసములు సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచములు దీనాలాపము లాలకించి, ఓ బ్రహ్మ రాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబు వల్ల మీకు ఈ రూపములు కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తులు కలిగింతును అని వారిని ఓదార్చి తనతో గోనిపోయి ఆ మువ్వురి యాతనకు విముక్తికే సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారిపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠములు కనిగిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి. తృతీయోధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం.